నిర్మల్లోని బంగాల్పేటలో గల రాజశ్యామలదేవి పీఠం గురూజీ కృష్ణస్వామీజీపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ భక్తులు నిరసనకు దిగారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టి స్వామీజీకి అనుకూలంగా నినాదాలు చేశారు. నిర్మల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు స్వామీజీ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి స్వామీజీపై కొందరు కక్షపూరితంగా కుట్రలు చేస్తూ సోషల్ మీడియాలో భక్తులను వేధిస్తున్నట్లు అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామీజీ దేశంలో లేని సమయంలో ఇలాంటి కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి కక్షపూరితమైన అసత్య ప్రచారాలను మానుకోవాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పట్టణ సీఐకు వినతి పత్రం అందజేసి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంట్లో ఏదైనా ఇన్ఫర్మేటివ్ మెటీరియల్ క్రైమ్ రిగార్డింగ్ ఉంటే మా పై ఆఫీసర్ల ఒపీనియన్ తీసుకొని అదేవిధంగా సిపి ఒపీనియన్ తీసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిర్మల్ గడ్డ మీద వెలిసిన మాట శ్రీ రాజశ్యామల పీఠం వ్యవస్థాపకులు శివరాజయోగి కృష్ణస్వామిజీపై వచ్చే ఆరోపణలు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. కానీ ఆ సోషల్ మీడియాకు ఏమొస్తుందో మాకేం అర్థమైతలేదు. అసలు నిజాలు తెలుసుకొని పెట్టిండ్రా, నిజాలు తెలుసుకోక పెట్టిండ్రా, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక నిర్మల్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చాలనేది స్వామి ఉద్దేశం. ప్రపంచ దేశాలని రేపు నిర్మల్ గడ్డపై ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి. దీన్ని ఓర్వలేక ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీకు చెప్తున్నాము, ఒకటే విన్నపము, మీరు ఇన్ని రోజులు చేసిండ్రు, దాన్ని వెంటనే మేము ఖండిస్తున్నాం. దాన్ని సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలి. లేదంటే మేము దేనికైనా సిద్ధంగా